నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? తకిట తదిమి తందాన. ఒకసారి మీరు చెప్తారా? తకిట తదిమి తందాన. హైపర్ యాక్టివ్ గా చెప్పాలి ఒకసారి. తకిట తదిమి తందాన ఇంకా ఓకే బ్రో. సో తకిట తదిమి తందాన, అసలు ఈ టైటిల్ అర్థం ఏంటి? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ యాక్చువల్గా. లైఫ్ కాంప్లికేటెడ్ అయినప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాను. ఓకే, అంటే మీరు తకిట తందన సాంగ్ విన్నారు కదా కమల్ హాసన్ గారు. ఓకే. అతను ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తూ బావి మీద ఉంటారో ఎగ్జాక్ట్ క్యారెక్టర్ కూడా అట్లనే ఉంటాడు. ఓకే. సో లైఫ్ని బ్యాలెన్స్ చేయలేక ఎలా లీడ్ చేసాడే, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి. సో కొంచెం టైటిల్ యాప్ట్ అనిపించింది. ఓకే. ఈ తకిట తదిమి తందాన అనేది అర్థం ఏంటనేది చెప్పారు కదా. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది? అదే బ్రో, యాక్చువల్గా లోన్ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా బ్రో. లోన్ యాప్స్ మీద మనీ తీసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకొని దాని తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు ఆ క్యాండిడేట్ అనేది స్టోరీ. ఓకే. ఓకే హీరోయిన్ గారు, సో మీకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? నేను ఫస్ట్ ఒక మూవీ చేశాను క్యూ అని, బట్ అది సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మిడిల్లో ఆగిపోయింది. సో దాన్ని డిఓపి వచ్చేసి నన్ను దీనికి రిఫర్ చేశాను. ఓకే. సో ఆడిషన్ ఇచ్చి అలా అసలు ఆడిషన్స్ అన్నీ జరిగినాయి. జరిగింది. ఓకే. ఫ్రంట్ రోల్ క్యారెక్టర్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మిమ్మల్ని రావడంగానే చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు, సో జోయల్గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంతా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుందా? కైండ్ ఆఫ్, అంటే ఫైనల్ అవుట్ నేను కూడా ఇంకా చూడలేదు. యాక్చువల్లీ నేనే లీడ్ కదా, నేనే హీరో. నా ఫ్రెండ్ స్టోరీ అనమాట ఇది. ఓకే. బేసిక్ ఫ్రెండ్కి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాడు ఎలా ఫేస్ చేస్తాడు అనేది ప్రెజెంట్ చేసి. ఓకే. సో అంటే అందరూ కొత్త వాళ్ళే కదా, ఇప్పుడు అందరూ మీ సినిమాలో ఆ ప్యాడింగ్ ఏమన్నా ఉంది, ఏమైనా ఉందా? ఉన్నారు. సో లైక్ బడ్డింగ్ వన్ సార్, మన సతీష్ సారేపల్లి గారు, గంగవ్వ గారు, పంచ్ ప్రసాద్ గారు, ఓకే, జయ నాయుడు గారు, అమ్మ మోస్ట్లీ లీగ్ లో సిమిలర్ లీగ్ లో ఉన్నోళ్ళే. అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కూడా కొత్త సినిమాలు ఏమైనా వస్తే ఎట్లా ఉందంటే థియేటర్స్ దొరకట్లేదు అనమాట. అంటే ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, డైరెక్టర్స్ కూడా చాలా కష్టపడి మీరు వస్తున్నారు కదా. మరి ఇలాంటి వేలో కొత్త వాళ్ళని మిమ్మల్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? డైరెక్టర్ ఒకటి ఆబ్వియస్లీ మీకు తెలిసిన బడ్జెట్స్. ఫస్ట్ ఇనీషియల్గా బడ్జెట్స్ లేకుండే, సో అండ్ కంటెంట్ మీద నమ్మారు. కాన్సెప్ట్ కొత్త వాళ్ళు ఉన్న వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్, ఒక స్టారే రిక్వైర్మెంట్ లేకుండే. సో యా, మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాం. మూవీ బాగా ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకున్నాము, బట్ అది ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత సినిమా తీయొచ్చు, సినిమా లాగా ప్లాన్ చేయొచ్చు, బాగుంది అవుట్పుట్ అనేసి. ఓకే. ఆల్రెడీ ఇది వరకు తకిట తదిమి తందానా మీద కొన్ని వెబ్ సిరీస్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? టైటిల్ బాగా యాప్ట్ అనిపించింది. ఇట్స్ బీన్ లాంగ్. మనం ముందే అనుకున్నాం, చాలా ముందు అనుకున్నాం బ్రో. మోస్ట్ లైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడే యాక్చువల్లీ పూజ రోజే మేము తకిట తందనతో మేము పూజ చేసాం. దెన్ రీసెంట్ గా వచ్చాయి. ముందు నుంచే మేము అనుకున్నాం. ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 2022. ఓకే. సో మాదే ముందు. ఓకే. మీకు ఈ సినిమాలో ఛాలెంజింగ్ గా చేసినటువంటి సీన్ ఏంటి మీరు చేసింది? క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది, అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేది. సో అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం కష్టమైన సీన్ అనిపించింది నాకు. ఓకే. సో థియేటర్లో మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే. అంటే మూవీ డబ్బింగ్ మీరే ఇచ్చారా? లేదు. అంటే అర్థం అవుతుంది, ఇంత స్లో మాట్లాడుతున్నారు కదా. అర్థం కాలేదు. అంటే మీరు ఇంత స్లోగా మాట్లాడుతున్నారు కదా, మూవీకి డబ్బింగ్ మీరే ఇచ్చారా అనేది అడుగుతున్నా. లేదు, డబ్బింగ్ నేను ఇవ్వలేదు. ఓకే, సో మీరిద్దరు మనమే మీరే ఇచ్చారు, మీరే ఇచ్చారు కదా. సో ఈ మూవీ చేస్తున్న ఎన్ని డేస్ పట్టింది ఈ మూవీకి? ఒక 35 to 40 ఈజీలీ. ఓకే బ్రో, మీరు ఇంతకు ముందు మీరు ఏమైనా చేసినారా? ఏమైనా చేసినారా? యాక్చువల్లీ ఆర్జీవి గారితో మర్డర్ అనే ఫిల్మ్ చేసా. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను థియేటర్స్ చేస్తున్నా.
బీన్ ట్రావెలింగ్ విత్ భూమిక ఫర్ ద లాస్ట్ 5 years. Hmm. ప్లేస్ చేశాను చాలా వరకు. ఆర్జీవి మర్డర్ తర్వాత ఇదే నెక్స్ట్. ఓకే. అంటే మీరు స్టూడియోలోకి లోపలికి రాగానే మా వాడు ఏమన్నాడంటే, సో హ్యారీ పాటర్ పెద్దోడైపోయాడు. సో అట్లా చూసిన ఒక హాలీవుడ్ రేంజ్లో అన్నాడు. నిజంగా నేనే షాక్ అయ్యాను అన్నమాట. ఎవరది? మా కెమెరా చిన్న అన్నాడు. సో అంటే మీకు ఏ టైప్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయడం అంటే బాగా ఇష్టం? హాలీవుడ్ అంటే అలా ఏ టైప్ అంటే ఇప్పుడు మనం ఉన్న జోన్ కి మనకి ఏ వస్తున్నాయి అవి మనం చేసుకుని వెళ్ళాం. మనకి నేను సెలెక్ట్ చేస్తాను, అది 10 scripts ఉన్నాయి, అందులో నేను అవుట్ ఆఫ్ 10 నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్కోప్ అయితే ఇప్పుడు మా స్టేజ్ లో ఉన్న యాక్టర్స్ కి అయితే అది లేదని అనుకుంటున్నా. అలా కాకుండా ఆపర్చునిటీ దొరికితే, నేను యాక్చువల్ జెర్సీ చాలా ఇష్టం, నేను క్రికెట్ బాగా ఆడతా. సో జెర్సీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ పుల్ చేయగలను అనిపిస్తుంది. యా. మీకు ఎలాంటి క్యారెక్టర్స్ ఎలాంటి చేయడం అంటే బాగా ఇష్టం? మోస్ట్లీ లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో దాని మీద లవ్ స్టోరీ. అండ్ వన్స్ అంటే లైక్ ఫేమ్ వచ్చి క్లిక్ అయితే ఐ లవ్ టు డూ యాక్షన్ మూవీస్. ఓకే. మీకు నచ్చినటువంటి లవ్ స్టోరీ మూవీ ఏంటిది? లవ్ స్టోరీ అది ఏ మూవీ? అదే నా లవ్ లవ్ స్టోరీ. స్టోరీ. ఓకే. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అంటే నో అట్లాంటి ఏమన్నా? ఓన్లీ సింగిల్ పర్సన్ సింగిల్ బాయ్. అంటే అలాంటి బేబీ లాంటి క్యారెక్టర్ వస్తే చేయరా? ఖచ్చితంగా చేస్తాను, అది చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కదా. ఐ మీన్ నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే రోల్స్ పక్కా చేస్తాను. ఓకే. సో బ్రో, మీరైతే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? ఇప్పుడు నాకు ఫ్రాంక్లీ నచ్చేవి బాయ్ నెక్స్ట్ డోర్, క్యాజువల్గా మనం ఎలా ఉంటాం జనరల్గా మాట్లాడుకుంటాం అలా వెళ్ళిపోతూ మంచి బేసిక్లీ ఆడియన్స్కి చూసినప్పుడు తెలిసిందేగా ఏం చేస్తాడో తెలుసు, సిమిలర్ కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. నాకు ఇష్టం బేసిక్లీ అది. అయ్యే కావాలి అయ్యే రావాలంటలేదు, రావు, ఇష్టం అంతే. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మూవీ ఫుల్ ఎంత క్యారెక్టర్ మొత్తం అంతా చేయడం వల్ల? చెప్పలేదు ఇంకా, చెప్పలేదు. సర్ప్రైజ్ చేద్దామనా? కైండ్ ఆఫ్ అలాగే అనుకోండి. అమ్మకే చెప్తాను నేను అన్ని, మా మమ్మీకి బేసిక్లీ. మిగతా వాళ్ళకి ఎక్కువ ఏం చెప్పను, పని చేసుకుంటా వెళ్ళిపోవడం. ఓకే. అమ్మ హ్యాపీ. ఓకే. అంటే ప్రజెంట్ బ్రో మీరు చేస్తున్నటువంటి గతంలో ఆర్జీవి గారితో వర్క్ చేశారు కదా, ఇప్పుడు ఆయనతో చేసినారు. ఇప్పుడు మీ డైరెక్టర్ పేరేంటి? రాజ్ లోహిత్. రాజు లోహిత్ గారు. ఈయనతో వర్క్, వాళ్ళిద్దరితో కంపేరింగ్ చేస్తే మీకు ఎవరితో కలిసి యాక్ట్ చేయడం బాగా అనిపించింది? యాక్చువల్లీ కంపారిజన్ అట్లా ఏం లేదండి. ఆర్జీ అంటే ఆర్జీవి అంటే కొంచెం అంటే అంత దగ్గరగా కలవడు కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము లోహిత్ మేమందరం ఒక కాలేజ్ బ్యాచ్, కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లయితే చిల్ హ్యాంగ్ అవుట్ చేస్తాం, రిలాక్స్ చేసాం. ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ లాగా ఉండే మాకు. మంచిగా మేము సెట్ కి వచ్చి చిల్ అవుతూ, ఈరోజు సీన్స్ ఏంటి స్ట్రెస్ లేకుండా చాలా ఫన్ ఉండే సెట్ లో. చాలా కామ్ గోయింగ్ డైరెక్టర్ కూడా. సో ఇట్ వాస్ ఫన్. అంటే మీరు ఈ మూవీ చేస్తున్నటువంటి ఎన్ని షెడ్యూల్స్ పడినాయి మీకు చేయడానికి? కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ 3 దాకా పడినాడు. ఓకే. పర్ఫెక్ట్లీ 2 schedules, థర్డ్ వన్ ఇస్ లైక్ ప్యాచ్ వర్క్ అండ్ ఆల్. ఓకే. 45 days. లొకేషన్స్ ఎక్కడెక్కడ మామూలుగా? మోస్ట్లీ ఇన్ హైదరాబాద్. ఓకే. అంటే మొత్తం అంతా కూడా సిటీలోనే జరిగింది షూట్ అంతా కూడా? ఓకే. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎట్లా ఉన్నారంటే క్రెడిట్ కార్డులు తీసుకుని ఈఎంఐలు పే చేయలేక లోన్లు, ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుందా లేకపోతే ఏంటి అనేది కథ ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఉంటుంది. అంటే అదే బ్రో, ఇప్పుడు అందరికీ తెలిసిందే లోన్స్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఎవ్రీ యంగ్స్టర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాటి నుంచి ఎలా బయటపడవచ్చు అనేది ఒక ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు జాగ్రత్త పడదు అనేది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కింద వస్తుంది. మీకు తెలిసిన చాలా మంది సూసైడ్స్ వరకు వెళ్తున్నారు, చాలా బ్లాక్ మెయిల్స్ అవుతున్నాయి దీనివల్ల, హెరాసింగ్ కాల్స్ వస్తున్నాయి. అవన్నీ అవ్వకుండా జాగ్రత్త ఎలా పడాలి అనేది. అంటే ఇది నాట్ ఆన్ ఏ సీరియస్ నోట్, చాలా ఫన్నీ మేనర్ లోని నవ్విస్తూ మెసేజ్ ఫన్ తో పాటు ఈ స్టోరీ అంతా లైనప్ వెళ్తుంది అంటారు. ఓకే. ఈ సినిమా చేస్తున్న టైంలో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి ఉన్నాయా లేడీస్గా? మీకు ఏమన్నా ఈ సీన్ నా ఫీలింగ్ ఏదన్నా అనిపించిందా మీరు చేస్తే? సీన్స్ విషయంలో ఏం అనిపించలేదు, బట్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా షూటింగ్ అన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఫేస్ చేయాలి ప్రతి యాక్టర్. సో నైట్ షూట్స్ కానీ ఇంకా అట్లా
నేనైతే ఈయన పక్కన చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం చాలా బాగా Problem. ప్రాబ్లంగా అనిపించింది నాకు. ఓకే. లేదు bro, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం ఎక్కువసేపు లేవు. ఇలా కాళ్ళు ఎత్తి నుంచోలేను కదా, ఓకే. నొప్పి వచ్చేది, పెయిన్. అంటే హైట్ మరి ఇద్దరు ఇద్దరు హైట్ ఇద్దరు సూపర్ అనమాట. అంటే ప్రొడ్యూసర్ మీతో చేయడం వర్క్ అంటే అతను చేస్తున్న టైంలో మీరు చేస్తున్న ఒక మంచి సినిమా చేస్తున్నా ఆ ఫీల్తో ఉన్నారా? అబ్బా ఏంట్రా అన్న ఫీల్ ఏమన్నా వచ్చింది వాళ్ళకి? ప్రొడ్యూసర్ కి ఆ, లేదు, త్రూ అవుట్ ఎంకరేజింగ్ గానే No. ఉండే. యాక్చువల్గా అనుకున్న బడ్జెట్ కి కొంచెం ఎక్కువైంది. స్టిల్ హీ ట్రస్టెడ్ ఆన్ అస్, డైరెక్టర్ మీద అండ్ స్టోరీ మీద మెయిన్ గా. ఓకే. అదే బెటర్ అవుతూ వస్తుంది, ఇంకా బెటర్ అవుతుంది అంటే ఎక్స్ట్రా బడ్జెట్ అయ్యింది. స్టిల్ టెన్షన్ అయితే లేదు, నమ్మిండు. స్టోరీ బాగుంది, వెళ్తారు జనాల్లోకి అని నమ్మారు. నమ్మారు సార్. చాలా చాలా ఫ్రెండ్లీగా, అసలు కూల్, ఉబ్బర్ కూల్ ఉండేవాళ్ళు మా ప్రొడ్యూసర్. ట్రీట్స్ తెచ్చేవాళ్ళు, లైక్ కేక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ బ్రింగ్, అయితే తినండి తినండి. ఓకే. సో షూట్ టైంలో మీకు ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అట్లా? లాట్, చాలా షూట్ అంతా ఫన్ గా జరిగింది బ్రో. ఆ. మేము యాక్చువల్లీ వీళ్ళు 3 ఫ్రెండ్స్ ఉంటారు కదా మూవీలో. అవును. అప్పుడు వాళ్ళ షూట్ అప్పుడు ఫుల్ ఫన్ జరిగింది. బయటకు వెళ్ళి షూట్ అయిపోయిన తర్వాత ఓకే. ఏంటి అదే సిద్దిపేటలో కళ్ళు చెట్లు ఉంటాయి కదా, తాగడానికి వెళ్ళేవారు ఎవరు ఈ ముగ్గురే. నిజం చెప్పండి బ్రో. ఎప్పుడు వెళ్ళాను? నేను అమ్మ ఇంటికి వెళ్ళిపోయాముగా. నేను కూడా మీతో వచ్చాను కదా, బాగా ఇద్దరు బాగా కవర్ సేమ్ చేస్తున్నారు. కార్లోనే ఉన్నాం ఇద్దరం. చూడండి హీరోయిన్ అయితే మొత్తం చెప్తుంది వాళ్ళ నిజాలన్నీ. మధ్యలో ఆగాం, డాబా దగ్గర తిన్నాం. కళ్ళు తాగడానికి దాచుకోవడం ఎందుకు bro? కళ్ళు బ్రహ్మాండంగా తాగొచ్చుగా. ఓకే. ఆ. ఓకే, బాగా కవర్ చేసాం. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? తీసుకెళ్ళదు. మీరు ఎప్పుడో ట్రై చేయలే? లేదు. లేదా? అంటే పక్కన ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు కదా, ఎప్పుడు తీసుకొచ్చి కూడా ట్రై చేయమని, అంటే కళ్ళు తాగడం. ఆ, ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేస్తారు కానీ బట్ స్టిల్ నేను తాగను కూడా. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉన్నారంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇట్లా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని కానీ తీసుకుంటున్నారు. సో సోషల్ మీడియా పరంగా మీరు ఏమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా మీ ముగ్గురులో ఎవరైనా? ఎవరు? నేను అదే నవ్వుతారు ఎవరన్నా ఓపెన్ చేస్తా. వెరీ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది కాస్టింగ్ ఎట్లా ఉంటుందంటే మీకు ఉంది. ఎంతమంది ఫాలోవర్స్ ఎట్లా అనేది. సో అన్ఫార్చునేట్లీ మేము సోషల్ మీడియాలో అంత యాక్టివ్ పర్సన్స్ కాదు, జనరల్ సోషల్ మీడియా పర్సన్స్. ఓకే. మా డైరెక్టర్ గారు ఏంటంటే హీ న్యూ అస్, మేము ఎలా పెర్ఫార్మ్ చేస్తాం అనేది ముగ్గురిది తెలుసు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి. కంప్లీట్లీ యాక్టింగ్ బేస్డ్. జెన్యున్లీ హీ వాజ్ లైక్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళు కావాలి అని తీసుకున్నారు. హ్యాపీగా వెళ్ళిపోయింది బ్రో. ఓకే. అంతే. సో అంటే మూవీకి ముందు మీరు ఇద్దరు పరిచయం ఉందా? లేదు లేదు. మూవీ ఇలాంటి వాళ్ళతో పరిచయం అంటే ముందు చేయకపోతుండే బ్రో. ఇవ్వండి. మా ఇద్దరు ముందు పరిచయం, ఓ ప్రాజెక్ట్ చేసాం మేము. ఒక 1.5 year ముందు సేమ్ ముందు నుంచి. ఫీలింగ్. టామ్ అండ్ జెర్రీనా ఎట్లా ఉంటారు అనమాట సెట్ లో కానీ? ఎట్లా ఉంటారు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు? అంటే షూట్ టైంలో కాకుండా బయట, షూట్ కాకుండా బయట ఎట్లా ఉంటారు? సెట్స్ లో అప్పుడే కలిసాం. అప్పుడు ఇంత ఉండే కాదు. తర్వాత దెన్ Tom and Jerry. మళ్ళీ డబ్బింగ్ కి వాటికి పోస్ట్ వర్క్స్ కి కలుస్తున్నప్పుడు, మ్మ్. తర్వాత ఆఫీస్ లో కలుస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ మాట్లాడడం. అంటే సెట్ లో అయితే ఓన్లీ వర్క్ రిలేటెడే ఉండే. అంటే ముందుగానే మిమ్మల్ని అనుకున్నారా డబ్బింగ్ అవసరం లేదు మీరని, లేకపోతే మీకు టైమ్స్ కుదరక లేదా? ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినప్పుడు డబ్బింగ్ నేనే చెప్పాను. దాని తర్వాత లైక్ అంటే నేను అవైలబుల్ గా లేను, సో సెకండ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత దాన్ని దీన్ని కలిపి మొత్తం చేంజ్ చేసేసారు ఇంకా. ఓకే. అయితే మొత్తానికి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నారు మీతో? అంటే మీతో చెప్పించడం కన్నా డబ్బింగ్ చేయడమే బెటర్ అన్నారా? అలా అంటే ఆల్మోస్ట్ సేమ్ నా వాయిస్ ఉండే అమ్మాయిని తెప్పించి చెప్పించారు. ఓకే. మీ మ్యాచ్ క్యారెక్టర్ చేద్దాం తగ్గట్టుగా. అనుకున్నారు సెకండ్ షెడ్యూల్ ది ఫస్ట్ షెడ్యూల్ ది, కానీ మ్యాచ్ అవ్వలేదు. సో రెండు కలిపి తనతోనే చెప్పించారు. ఓకే బ్రో, నువ్వు ఒడిశా కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 6 years అవుతుంది. 6 years లో నువ్వు తెలుగు ఇంత బాగా అంటే మాట్లాడుతుంటా? యాక్చువల్గా తెలుగు వాళ్ళమే ఎవరు తెలుగు స్టేట్స్ లోనే ఉంది. ఓకే. కానీ అదే చిన్నప్పటి నుంచి అక్కడే ఉండిపోవడం. అప్పుడు అక్కడే ఉన్నావు కదా, సో చిన్నప్పటి నుంచి స్టడీ అంతా ఎడ్యుకేషన్ ఏంటి మీది? అది డిగ్రీ ఇన్ కామర్స్ బ్రో. అక్కడ వరకు అక్కడ ఇంటర్ చేసా, ఇక్కడికి వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, గ్రాడ్యుయేషన్. అండ్ దెన్ స్టడీస్ మీద ఆబ్వియస్లీ
నాకు యాక్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. నేను అక్కడ నుంచి ఇక్కడ రావడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. సో రాగానే నేను థియేటర్స్ జాయిన్ అయ్యా, సైమల్టేనియస్ డిగ్రీ చేస్తూ థియేటర్స్ జాయిన్ అయ్యా. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. మీరు 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 కూడా చేశారా థియేటర్స్? లేదు, నేను డైరెక్ట్ థియేటర్స్ డైరెక్ట్ అంటే ఒక హీరోయిన్ రోల్ అంటే, ఒక హీరోయిన్ క్యారెక్టర్ అంటే మామూలు విషయం కాదనమాట. ఇలాంటి ఒక పెద్ద రోల్ ఇవ్వడం అనేది డైరెక్టర్ గారు మీలో ఏం చూసి ఇచ్చారు? అంటే మీ యాక్టింగ్ మీరు థియేటర్స్ చేయలేదు, గతంలో చూసుకుంటే మీరు సోషల్ మీడియాలో కూడా మీరు చేసినవి ఏమీ లేవు. సో అందుకోసమనే మీకు నేను ఆడిషన్ ఇచ్చాను, నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ద వే ఐ లుక్ అనేది క్యారెక్టర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది, సో తీసుకున్నారు. అంటే అంతకు ముందు కూడా ఇంకొక సినిమా చేశారు కదా, అవును, అందులో కూడా ఇట్లానే వచ్చిందా అవకాశం మీకు? యా సేమ్ సేమ్ వే. సో బ్రో మీకు ఎట్లా వచ్చింది? నాకు టీం తెలుసు, లైక్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగర్ టైం. అయితే చేసాం, అంటే అందరం కలిసి కాదు కానీ లైక్ అక్కడక్కడ కలుస్తూ ఉన్నాం. కొన్ని సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఉన్నాయి ముందు నుంచి. సో దే నో మనం చేయొచ్చు, డెలివర్ చేసుకోవచ్చు ఒకరికొకరు. మన కెమిస్ట్రీ ఉంది బ్రో. ఓకే. సో కెమిస్ట్రీ ఇస్ దేర్. అర్థమవుతుంది, తను చెప్తే ఈజీగా నాకు అర్థం అవుతుంది, అర్థం చేసుకునే ఇది ఉంది కాబట్టి వి వెంట్. ఓకే. టు ఇట్ వాస్ దేర్. ఆడిషన్స్ అయినాయి, స్క్రీనింగ్ టెస్ట్లు అయినాయి, ఇద్దరం కలిసి కూడా చేసాము ఆడిషన్స్. ఓకే. సో అన్నీ అయినాయి. బెటర్ అనుకుని మనం డెలివర్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్టెప్ తీసుకున్నారు. మీ ముగ్గురిని కలిసి ఒకటే అడుగుతున్నాను, ఒక మాటలో చెప్పాలన్నమాట. ఓకే, అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి? బాగుంటుంది కాబట్టి, బాగుంటుంది, ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్ అవుతారు జనాలు, రిలేట్ అవుతారు, మెయిన్లీ రిలేట్ అవుతారు. తీసాం కాబట్టి. అంటే మీరు తీసారని జనాలు చూసేయాలని చూడాలంటే ఎందుకు చూడాలి అది అంటున్నాను కదా. మెసేజ్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటే మెసేజ్. మా దాంట్లో రెండు ఉన్నాయి. ఓకే. అంటే మెసేజ్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండదని మీరు అనుకుంటున్నారు? మోస్ట్లీ అట్లా అంటే కొన్ని మూవీస్ ఉంటాయి, స్పెసిఫిక్ మూవీస్, అవి నేను మెన్షన్ చేయలేను. సో మాది అలా కాదు, రెండు ఉంటాయి, ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుంది. సో చూడాలి. అంతే బ్రో. పెయిన్, నొప్పి, కార్డులు, లోన్లు. మీరు చెప్పండి, ఎవరికి లేదు బ్రో, మీకు లేదా? ఎవరికి లేదు చెప్పండి. అందరికి ఉన్నాయి, రిలేట్ అవుతారు బ్రో. కనెక్ట్ అవరా? రిలేట్ అవదా? మీకు ఒక 100,000 రూపీస్ అప్పున్నా మీరు ఈ సినిమాకి వెళ్ళండి. అంటే ఇది సినిమా యూత్ మాత్రమే సంబంధించిందా? యూత్ మాత్రమే చూడాలా? ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ మొత్తం అందరూ వాడతారు. ఆ నొప్పి ఎవరు భరించారో, ఆ బాధ ఎవరు భరించారో ఖచ్చితంగా ఒకప్పుడు భరించుంటారు కదా బ్రో. సో మీరు మీ రిలేట్ అవుతారు, అరే ఒకప్పుడు మనం కూడా ఇట్లనే అయినాం కదా అని. అంతే. మూవీలో రొమాంటిక్ సీన్స్ అన్ని ఉన్నాయా మరి? అంటే యూత్ కావాల్సినవి కూడా ఉండాలి కదా. ఉన్నాయి కానీ ఫోర్స్డ్ గా ఉండవు, ఆర్గానిక్ గా ఎంత కావాలో అంత. అదే సీన్స్ లో రొమాన్స్ ఉంది, రొమాంటిక్ సీన్స్ అక్కడక్కడ. ఓకే. ఫ్యామిలీ అందరూ వచ్చి, అంటే ఈ జనరేషన్ లో ఫ్యామిలీతో సినిమాకి రావాలంటే చాలా భయపడుతున్నారు అనమాట. అవును. మరి మీరు కూడా అంటే యంగ్ స్టార్స్ అందరూ వచ్చారు, ఒక సినిమా అంటే ప్రజెంట్ చేస్తున్నామంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చా లేదనేది? 100%. హెల్దీ, సూపర్, బాగుంటది బ్రో, సరదాగా ఉంటది. ఓకే. సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? యాక్షన్ చెప్పాలా? నన్ను తిట్టేది ఒకటి ఉంటుంది, ఆ డైలాగ్ ఇష్టం అని నేను అనుకుంటున్నా. అది అయింది కదా డైలాగ్, చెప్తున్నా అది ఇష్టం అంట. అబ్బా, నువ్వు చెప్పిన డైలాగ్ ఇష్టం అని చెప్తూ. నాకు ఇష్టం కాదు, నీకు ఇష్టం అంటున్నా. నీకు ఇష్టమైన డైలాగ్. క్వశ్చన్ ఒకసారి అర్థం కాదు చెప్పండి. నీకు ఇష్టం ఏంటమ్మా? నిన్ను అడిగారు, నేను నీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాదా? ఓకే. మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి మూవీలో? హారిక. హారిక గారు, మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఫేవరెట్ డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చారా మీకేమన్నా? ఇచ్చారు. ఇప్పుడు ప్రాంప్టింగ్ చెప్పాలా? అవసరం అంటే మీకు ఒక ఇంత మూవీ ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ అంటే పర్టికులర్ గా ఆ సీన్ మొత్తం నచ్చేస్తే, సో ఆ సీన్ లో ఉన్న డైలాగ్స్ అన్ని నచ్చేస్తాయి. ఓకే. ఆడిషన్ లో మీరు ఏమి ఇచ్చారు? ఆడిషన్ అప్పుడు పర్టికులర్ గుర్తులేదు, బట్ ఓకే. సో అంటే మూవీలో మీ ఇద్దరి మధ్య ప్రపోజల్స్ ఏమన్నా ఉంటాయా, సీన్స్?
ప్రపోజల్ సీన్స్ అయితే ఏం లేవు బ్రో. ఇది Okay. చాలా కాకపోతే ఆర్గానిక్. లైక్ ఇప్పుడు జనరల్ గా అరేంజ్ మ్యారేజ్ కి పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి ఆ టైప్ లో ఉంటుంది. ఓకే ఓకే అంటే ఇది మ్యారేజ్ చుట్టూ తిరిగి జస్ట్ మ్యారేజ్ అయ్యింది. దాని తర్వాత ఏమైంది, అప్పులు ఉండి జాబ్ పోయి మ్యారేజ్ చేసేసుకుంటే తొందరపడి ఎందుకు ఉంది ఆర్క్ చిన్న ఉంది దాన్ని చెప్పు. అంటే పెళ్లికి ముందు సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని, ఓకే కాకపోతే అవి చాలా నాచురల్ గా అరేంజ్ మ్యారేజ్ కి ఎలా Exactly. జరుగుతాయి అలాగా. రోలింగ్ కానీ టైటిల్స్ కూడా దాన్ని- చెప్పండి అమ్మా ఇద్దరు చెప్పిస్తున్నారు. చెప్పిస్తున్నారు ఆయన చక్కగా హిప్నటైజ్ చేసినట్టు ఇలా కూర్చొని చెప్పిస్తున్నారు ఆయన. అందుకే క్లియర్ గా ఏం జరిగిందో అది చెప్పట్లేదు, కొంచెం మార్చి చెప్తున్నా. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి బ్రో మూవీలో? నాకు నచ్చింది చాలా ఉన్నాయి బ్రో, ఒకటి తింటా ఉంటా అక్కడక్కడ. ఫుల్ ఎంజాయ్ చేసాను. నాకు నచ్చింది బాగా ఏంటంటే ఏమైనా అటు ఇటు చేసిన అంటే బాటిల్ తీసి తిడతా. ఓకే చాలా నచ్చింది నాకు అది. సౌండ్ వేసుకోండి బీప్ ఆ, మధ్యలో. కొన్ని అలా వీపులు ఉన్నాయి కానీ చాలా ఎంజాయ్ చేసా తిట్టేవి బాగా. మీరు ఒకే సీన్ ని ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఏమన్నా ఉందా? యాక్చువల్గా ఈ క్యారెక్టర్ అనేది నా ఒరిజినల్ క్యారెక్టర్. నేను నేను బయట ఎట్లుంటానో నేను సేమ్ అదే పోర్ట్రే చేయొచ్చు ఈజీగా. బట్ యా ఒక సీన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది, దాన్ని ఎట్లా డీల్ చేయలేదు. ఇప్పుడు మనం ఒరిజినల్గా అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కొన్ని సీన్స్ మనకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా లేదంటే చదివి ఉన్నా ఇక్కడ చూసున్నా మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అచ్చా ఇది ఇట్లా చేయొచ్చు అని. సో ఒక సీన్ నాకు కష్టమైంది. దెన్ వి స్పోక్ విత్ డైరెక్టర్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. యా ఇట్ వర్క్. మ్యూజిక్ బీజిఎం ఎలా ఎలా ఉండబోతుంది సినిమా? సూపర్ యాక్చువల్గా బెస్ట్ ఆల్రెడీ Asset- ఫస్ట్ సింగిల్ asset. రిలీజ్ అయింది. Yeah. మంచి ఎసెట్ మ్యూజిక్ నరేంద్ర బ్రో. ఓకే పెద్ద సెట్ బ్రో. నరేందర్ రెడ్డి టెక్నికల్ గా అంతా కూడా ఓకేనా? సారీ టెక్నికల్ గా అంతా ఓకేనా? టెక్నికల్ గా Okay. ఆల్ గుడ్ బ్రో. ప్రొడక్షన్ ఎలా అనిపించింది మీరు ఎంత చేస్తున్న టైంలో మీకు? సూపర్ బ్రో, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. ఎక్కడ ఇదవ్వలేదు మాకు. ఓకే లాట్ ఆఫ్ కంఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ పీస్. ఓకే మొత్తం టోటల్ ఎంత మంది ఆర్టిస్టులు వర్క్ చేసి ఉంటారు ఈ మూవీలో? 25 to 30 25 సంథింగ్. ఇంతమంది ఆర్టిస్టులతో అయితే అంటే ఒకే సీన్ లో మీరు ముగ్గురు కనిపించే సీన్లు ఉంటాయి మీకు? యా ఉంటాయి. ఉంటుంది. మీరేనా ఫ్రెండ్ రోల్ క్యారెక్టర్ ఒక్కడైనా ఇంకే ఉన్నారు బ్రో? ఉన్నాడు ఒక అబ్బాయి, శివ. ఎస్ వి హావ్ టు స్పీక్. సూపర్ కెమిస్ట్రీ ఇచ్చాడు శివ కూడా. యు మే నో. యా యు మే నో హిమ్. ఆయన 5 monkeys food అని ఫుడ్ Okay. ఛానల్ Blogger. గాయ్. ఇస్ వెరీ ఫేమస్ నౌ. సూపర్ కూల్, మంచి కెమిస్ట్రీ. సేమ్ ఇలాగే ఇచ్చి పడేసాం అందరం మా కలిసి. ముగ్గురికి కాంబినేషన్ ఉంటది అసలు. చాలా బాగుంటది. జస్ట్ స్క్రిప్ట్ చూసి మేము ఓన్ చేసుకుని చాలా ఫన్ ఉండే. యూ విల్ హ్యావ్ ఫన్. ఓకే సో ఇదంతా మూవీ చేస్తున్న టైంలో డైరెక్టర్ గారు అంటే ప్రొడ్యూసర్ డిస్కషన్స్ వస్తాయి కదా మీరు అందరూ ఏమన్నా ఇది సీను ఇట్లా బాగలేదు ఇంకా చేంజ్ చేద్దాం అన్న సీన్స్ ఏమన్నా ఉన్నాయా? అది మళ్ళీ రీటేక్ చేసినారా ఏమన్నా? సారీ అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చుని డిస్కషన్ చేస్తున్న టైంలో మీరు ఏదైనా సీన్ రిపీట్గా మళ్ళీ ఏదైనా చేయించారా ఒకేసారి? నేను ఓకే సార్ అదే ఒక సీన్ అయితే అయ్యింది. యాక్చువల్లీ నాకు కొంచెం క్వశ్చన్ ఏదైనా సీన్ ఇది ఇంకా బాగా చేద్దాం అని ఫీల్ అదే అట్లా. చెప్పా. ఒక సీన్ అయితే చాలా టేక్స్ అయ్యి ఒక 8-9 టేక్స్ వరకు అయితే వెళ్ళింది. దాని మీద ఒక 2 hours వరకు పెట్టాం. ఓకే అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఓకే అయినంత వరకు సీన్స్ చేస్తున్నాం. ఒక్క షాట్ మాత్రం ఒక 8-9 టేక్స్ వరకు అయితే వెళ్ళింది ఒకటే. మీరు ఎన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏమన్నా ఉందా? యా ఉన్నాయి, ఒక 2 scenes ఉన్నాయి. ఎన్ని టేక్స్ తీసుకుని ఉంటారు ఇప్పుడు? 10 to 11 takes. అవును, నేను ఫస్ట్ టైం కదా. ఓకే సో బాగా వచ్చే వరకు చేయించారు. 100% అది స్క్రీన్ మీద బ్యూటిఫుల్ గా కనిపించాల్సిందే యాక్టింగ్ అనేది. ఓకే Yeah. అంటే షై ఫీలింగ్ ఉన్నారు కదా అప్పుడు పబ్లిక్ లో కానీ అంత జనాల మధ్య షూటింగ్ అంటే అప్పుడు ఎట్లా ఎట్లా ఉండేవాళ్ళు? కెమెరా ముందు కెమెరా ఫేస్ చేయడం నాకైతే షై ఫీలింగ్ అయితే లేదు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఫేస్ చేయలేదు ఆ విషయంలో అయితే. అంతా అంటే అంటే ఎంటైర్ టీం అందరి దగ్గర చేయడం అంతా కూడా ఎలా స్టార్టింగ్ ఒక 2-3 days అట్లా అనిపించేది, కానీ వన్స్ క్లోజ్ అయిన తర్వాత జోయల్ గా లైక్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత సెట్స్ లో అంతా కామన్. ఓకే ఇంకా ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఏమైనా నడుస్తున్నాయి బ్రో నీది?
చేశాను బ్రో, మొన్నే సీతాపయనంలో ఒకటి చేశాను. బేసిక్లీ నేను కొంచెం వేరే ఈస్ వెరీ Freelancing. బిజీ నౌ, ఈస్ వర్కింగ్ ఆన్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ నౌ. వెరీ ఇంపార్టెంట్ లో అలా ఏం కాదు, కొంచెం రైటింగ్ సైడ్ ఉంటా ఉంటాను. okay. ఫ్రీలాన్స్. ఓకే, మీరేం చేస్తుంటారు? యాక్చువల్లీ నేను మొన్నటి వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. ఓకే సో నాకు సినిమా అంటే ప్యాషన్, సో ఇట్ సైడ్ వచ్చాను. ఓకే, అంటే ఇంకా ఇండస్ట్రీలోనే ఉంటారా లేకపోతే అది రెండు బ్యాలెన్స్ లేదు, చేస్తారా? ఇండస్ట్రీలోనే ఉంటాను. ఓకే అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సో ఆడియన్స్ అందరు చూసిన వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా? నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఒకవేళ వాళ్ళు ఏమైనా డిసైడ్ చేయండి, నేను ఇంకో సినిమా తీస్తాను ఖచ్చితంగా. అంటే మేము అందరం చచ్చినట్టు చూడాలంటారా? ఖచ్చితంగా మీరు చూడాలని. చచ్చినట్టు నచ్చుతుంది మీకు, అది మాత్రం పక్క. అదే మీరైతే ఇదైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, అంటే ఈ సినిమాతో ఖచ్చితంగా అయితే నేనంటే ఏంటో చూపిస్తాను. సో ఇంకా మీకు రోల్ మోడల్ ఎవరు బ్రో? అంటే మీరు ఈ ఇండస్ట్రీకి రావడానికి అసలు ఒకరిని ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా? యాక్చువల్లీ బ్రో మీ నేను మమ్మీ ఉన్నారు కదా. హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు రిలీజ్ అయింది అర్జున్ రెడ్డి బ్రో. నేను హైదరాబాద్ వచ్చా జూలైలో వచ్చా, అండ్ దెన్ అర్జున్ రెడ్డి గాట్ రిలీజ్ ఇన్ ఆగస్ట్ 25th. సో ఆ ఆర్క్ అప్పుడు నేను చాలా యంగ్, అప్పుడు 19-20 అప్పుడు నాకు వచ్చి ఓకే ఒక అవుట్ సైడర్ కూడా ఇంత బిగ్ ఇంపాక్ట్ ఇవ్వగలడా అని ఓకే రీసెర్చ్ చేశాను. విజయ్ దేవరకొండ ఎట్లా అప్రోచ్ అయ్యిందని. ఆ, సో యా ఇట్ హెల్ప్ మీ. నాకు ఓకే మనం వెళ్ళొచ్చు, ఒక చిన్న ధైర్యం అయితే వచ్చింది, ఓకే మనం వెళ్ళొచ్చు అనేది. సో యా ఐ వుడ్ సే విజయ్ దేవరకొండ. ఓకే, విజయ్ దేవరకొండ గారు కలిసాను యాక్చువల్లీ ఒకసారి కూడా. ఓకే కలిసాను, హీ స్పోక్ విత్ మీ వెరీ వెల్. నువ్వు ఏం చేసినా ద బెస్ట్ అన్నట్టు. అప్పుడు నేను చెప్పలే కూడా ఏం చేస్తున్నాను, ఓకే జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అన్నట్టు అన్నాడు. యా నేను అప్పుడే అనుకున్నా మళ్ళీ కలిస్తే యాజ్ అన్ యాక్టర్గా కలిస్తే యాజ్ అన్ ఫ్యాన్గా కాదు అన్నట్టు. హోప్ఫుల్లీ. ఓకే, మీ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ. మీరు ఎక్కువ ఎలాంటి మూవీస్ చూడడానికి ఇష్టపడతారు? మోస్ట్లీ అదే చెప్పాను కదా, లవ్ స్టోరీస్. ఓన్లీ లవ్ అయినా ఇంకా వేరే? థ్రిల్లర్స్ ఇష్టం, సస్పెన్స్ థ్రిల్లర్స్. ఓకే, చాలా అస్సలు స్కిప్ చేయకుండా చూస్తాను. రీసెంట్లీ మీరు చూసిన మూవీస్ ఏంటి? సూక్ష్మదర్శిని నజ్రియాది ఓకే థ్రిల్లర్ చూసాను. ఓకే అండ్ ఓకే, ఇప్పుడు నేను మీ ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తాను అనమాట, ఫన్నీ వేలో. ఓకే ఓకే, ఏవైనా 5 మూవీస్ మీరు ఫటాఫట్మని చెప్పాలి. కానీ మూవీ నేమ్కి ముందు నేను ఒకటి మెన్షన్ చేస్తాను, ఒక పేరు చెప్తాను, దాన్ని పెట్టి తర్వాత మూవీ నేమ్ చెప్పాలన్నమాట మీరు. ఓకేనా? మీరు చెప్పి మీరు చెప్పకూడదు, మీరు చెప్పి మీరు చెప్పకూడదు, ఒకరు చెప్పకూడదు అనమాట. ఎప్పుడైనా రీసెంట్లీ అనే కాదు, ఏ సినిమా ర్యాండమ్. ర్యాండమ్. ఓకే, కానీ ఒకరు చెప్పి ఒకరు చెప్పకూడదు. ఓకేనా? ఓకే ఏంటంటే బాత్రూంలో. ఓకేనా? ఓకే బాత్రూంలో అనేది యాడ్ చేస్తూ చెప్పాలి. బాత్రూంలో ఓకే పక్కన టైటిల్, సినిమా టైటిల్. ఓకే స్టార్టింగ్ విత్ మీ. బాత్రూమ్ ఇంకొకటి వెయిట్ అవ్వలేదు. ఓకే బాత్రూమ్ లో. సో బ్రో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి మూవీలో? క్యారెక్టర్ నేమ్ మెన్షన్ అవుతుంది ఎక్కడాను. యూ కెన్ టేక్ ఇట్ as జితిన్. నేమ్ మెన్షన్ అవుతుంది. అరే 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 యాక్సెస్ సాయి అని సాయి అనుకున్నాం. అవును, సాయి అని ఇప్పుడు స్క్రిప్ట్ లో సాయి అని రాసుకున్నాం, బట్ తర్వాత తెలిసింది మాకు ఎక్కడ పిలవలేదు సాయి అని. బాత్రూమ్ లో సాయి. సాయి కాదే, నీ పేరు ఒరిజినల్ ఏంటి? బ్రో సాయి వద్దంటే. బాత్రూమ్ లో జితిన్ తో మూవీ చూసాను, సినిమా టైటిల్. ఓకేనా? చూసాను. బాత్రూమ్ లో జితిన్ తో డాష్ మూవీ చూసాను. అది డాష్. ఇలా 5 చెప్పాలా? 5. ఓకే, బాత్రూమ్ లో జితిన్ తో ప్రాజెక్ట్ కే చూసాను, బాత్రూమ్ లో జితిన్ తో సలార్ చూసాను, బాత్రూమ్ లో జితిన్ తో మాయాబజార్ చూసాను, బాత్రూమ్ లో జితిన్ తో తగిడితం తందన్న చూస్తాను, బాత్రూమ్ లో జితిన్ తో రాధేశం చూసాను. ఓకే సూపర్. నెక్స్ట్ ఎవరితో? ఫ్రెండ్. సేమ్ లైనా కాదు, మీ ఫ్రెండ్ ఎవరన్నా పేరు? సేమ్ బాత్రూమ్ లో. బాత్రూమే కామన్ వర్డ్. బాత్రూమ్ లో భవ్యతో ఆగడు చూసాను, బాత్రూమ్ లో భవ్యతో పోకిరి చూసాను, బాత్రూమ్ లో భవ్యతో జల్సా చూసాను, బాత్రూమ్ లో భవ్యతో ఆ నలుగురు చూసాను, బాత్రూమ్ లో భవ్యతో సర్కార్ వారి పాట చూసాను. సూపర్. నేను చూడలేదు బ్రో. బాత్రూమ్ లో మాకు ఒక్కడనే చూస్తా.
అలా బాత్రూమ్ లో స్లోలీ చెప్పు, ఇలా ఫాస్ట్ గా మెట్రో కన్నా స్పీడ్ గా వెళ్తున్నారు. స్లోగా చెప్పాలి. స్లోగా. ఆ, ఎవరితో బ్రో? ఆదిత్యతో. గణ. బాత్రూమ్ లో గణతో ఛత్రపతి చూశాను, బాత్రూమ్ లో గణతో బాహుబలి చూశాను, బాత్రూమ్ లో గణతో ఈగ చూశాను. బాత్రూమ్ లో ఏగని చూసారా? గణతో ఏగం చూశాను నేను యాక్చువల్లీ, మూవీని చూశాను. బాత్రూమ్ లో గణతో అయ్యో పులి చూశాను, పులిని చూశాను గణతో. బాత్రూమ్ లో గణతో ఏది ఏం చెప్తాం, డర్టీ పిక్చర్ చూశాను. బాగుంది, సరిపోయింది కదా. ఒకసారి లాస్ట్ ది కొంచెం గట్టిగా చెప్పవా, కెమెరా ఫేసింగ్ చేస్తా. బాత్రూమ్ లో గణతో డర్టీ పిక్చర్ చూశాను. చూసానా? చేశాను కాదు, చూశాను. ఓకే, సో మీకు తెలుగు బాగా మాట్లాడగలుగుతారు కదా. సో నేను మీకు ముగ్గురికి ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఒకటి ఇస్తాను. ఓకే, అది చెయ్యాలి. ఆర్టిస్ట్ మీరన్నీ టక్ టక్ అనే సింగిల్ టేక్ లో చేసేస్తారు కాబట్టి నేను చెప్పింది వన్స్ ఒకసారి వినండి. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. ప్రియా, ఇంకొకసారి స్టార్ట్. ఇంకొకసారి వినండి. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. చెల్లెలి చేతిలో చెల్లని నోట్లు, చిల్లరి. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, ఓకే. చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. ఓకే. చెల్లెలి చేతిలో చెల్లని నోట్లు, చిల్లరి జల్లెడలో చిల్లర జల్లెడ కాదు. జల్లెడలు ఎక్కడ ఉంటాయమ్మా? చిల్లర జల్లెడలు ఏంటి? చిల్లర చిల్లుల జల్లెడయా? చిల్లుల జల్లెడ. చిల్లుడు చిల్లుల అంటే రంధ్రాలు, చిల్లుల అంటే రంధ్రాలు అని అర్థం. ఓకే, మీరు ఇప్పుడు జల్లెడికి ఏముంటాయి? చిల్లులు ఉంటాయి. చెల్లెల చేతిలో చల్లని నోట్లు, చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. అది సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సింగిల్ టేక్. ఆయన కూడా. ఓకే, మీరు ఇప్పుడు విల్ స్కిప్ దిస్ పార్ట్ బ్రో. చెప్పు. అది చెప్పాలి. ఒకసారి చెప్పండి బ్రో. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. చెల్లెలి చేతిలో చెల్లని నోట్లు, చిల్లుడ జల్లెల్లో చిల్లర డబ్బులు. చిల్లర డబ్బులు. ఓకే, ప్రాంప్టింగ్ ఇచ్చారు. తప్పు చెప్పాను. చిల్లుల జల్లెడలో ఇప్పుడు మీరు చల్లని నోట్లు. స్లోగా చెప్పండి, వస్తుంది. ఓకేనా? సెకండ్ లైన్ ఇంకోసారి చెప్పారా? చెల్లెలి చేతిలో చల్లని నోట్లు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. మీకు చెప్పి నాకే పోతుంది. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, Yes. చిల్లుడు జల్లెడలో జల్లెలలో చెల్లెలి చేతిలో చల్లని నోట్లు, చిల్లుడు జల్లెడిలో చిల్లర డబ్బులు. ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ చేసినటువంటి మూవీస్ ఏవైనా 7 మూవీస్ ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, అరవింద సమేత, దేవరా, స్టూడెంట్ నెంబర్ 1, దమ్ము, ఊసర్వల్లి, శక్తి, రామయ్య వస్తావయ్య, బృందావనం. అంతసేపు ఆలోచించకూడదు. నేను ఆల్రెడీ దాటిపోయిన 7. ఓకే, మీ ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ గారు. ప్రభాస్. విజయ్ ఇస్ రోల్ మోడల్. ప్రభాస్ గారు డైలాగ్ చెప్పు. ఇది ఒక డైలాగ్. వాడిపోతే వీడు పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ డైలాగ్ కాకుండా ఏదో ఒకటి మీకు ఫేవరెట్ డైలాగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఓకే, రోల్ యాక్షన్. ఏదైనా లిటిల్ బిట్ మా హీరోని అనుకుని మీ ఫ్యాన్స్ అందరు చూస్తారు నెక్స్ట్ అన్నమాట. నా ఫ్యామిలీ సేఫ్ అని చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. అక్కడ డిఎస్పి గారు అందుకుంటారు. ఓం కమ్ టు మై రూమ్. ఓం కమ్ టు మై రూమ్. బెస్ట్ ట్రెండింగ్ డైలాగ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు హీరోయినా? మీ ఇష్టం. అందరూ హీరోస్
ఐ మీన్ ఎన్టీఆర్ ఇష్టం నాకు, సూర్య గారు ఇష్టం చాలా. ఏ సూర్య? ఎస్జే సూర్యనా? నో 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 అంటే ఎస్జే సూర్య ఇష్టం లేదా? నో, ఆయన కాదు అంటున్నా. సూర్య గారు. ఓకే, వీళ్ళిద్దరిలో ఏదో ఎవరిదైనా ఒక డైలాగ్. ఎన్టీఆర్ గారు చెప్పలేము ఆబ్వియస్లీ. సూర్య గారిది కూడా సడన్ గా గుర్తురాట్లేదు. పాట నిన్న ఎంత లేపాను బ్రో నీకు. పాట పాట పాడేద్దాం. ఓకే, సింగర్ సాంగ్ చూడకండి అటు చూడండి. న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలియోతుంటరి తెప్పలు విడచిన గాలులు తీరం వదలగా నాలుగత్తాల గోడల నడుమ నేను వెలిగే దివెల తరిమే క్షణములో. చల్లే, సూపర్ సూపర్. బాగుందని వింటున్నాం. సూపర్, ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. రౌండ్ బై రౌండ్. సో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేము మూవీలో చూడాలనుకుంటున్నాం కాబట్టి, సో మీ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని, థియేటర్స్ అన్ని ఫుల్ అవ్వాలని, ఆడియన్స్ ప్రేక్షకుల మనసులో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్స్ తీసుకుంటున్నాను. ఓకే, మరి ఆర్ యు రెడీ? ఫోన్ తీసారండి. అదే కదా. అంటే నేను కొంచెం మీ గురించి రీసెర్చ్ చేయలేకపోయాను అనమాట. చేస్తే ఇంకా అఫోర్డబుల్ గా ఉండేవాడిని. మొత్తం ఎదుగుతున్నాను సోషల్ మీడియా మొత్తం, అందుకే నేను మిమ్మల్ని అడిగాను అనమాట. ఎవరన్నా ఉన్నారా? హలో. సో ఓకే, రెడీయా? ఫస్ట్ హీరోతో స్టార్ట్ చేద్దామా, హీరోయినా? హీరో. హీరోయినా? హీరో ఫ్రెండ్. ఓకే, మీ రియల్ లైఫ్. ఓకే స్టార్ట్. ఓకేనా? ఓకే. మీ రియల్ లైఫ్ హీరో? మా మదర్. ఓకే, సూపర్. మీకు ఇష్టమైనటువంటి రంగు, కలర్? బ్లాక్. ఓకే. మీకు ఇష్టమైన బాల్య జ్ఞాపకం, చైల్డ్హుడ్ మెమోరీస్? ఓకే, మా మదర్ ఒళ్ళో పడుకోవడం. నాకు యాక్చువల్ చైల్డ్ పెద్ద గుర్తుండిపోయి ఏం లేవు. మా మదర్తో టైం స్పెండ్ చేసే టైం, మా బ్రదర్తో. ఓకే. మీకు ఇష్టమైన సినిమా? జెర్సీ, రంగస్థలం. ఓకే. మీరు గర్వించదగ్గ విషయం ఏంటి? ఈరోజు ఇక్కడ కూర్చోవడం. ఓకే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? నో మ్యారేజ్ అనవనకే. అంతే కదా. అరేంజ్. ఓకే, సూపర్. ఓకే, ఇంకొకటి అడుగుతున్నాను. మీకు అటెండ్ టైంలో ఒక పెద్ద హీరోతో ఒక రోల్ చేయాలన్నమాట, కానీ ఇంకొక సినిమాలో మీ అంటే ఫ్రెండ్ రోల్ చేయాలి. పెద్ద హీరోతో ఒక ఫ్రెండ్ రోల్ చేయాలి, కానీ చిన్న సినిమాలో హీరో క్యారెక్టర్ చేయాలి. మీరు ఏది చూస్ చేసుకుంటారు? పెద్ద హీరో ఎవరు? పెద్ద హీరోనే. ఏ పెద్ద హీరో అనేది మెన్షన్ చేయాలి. పెద్ద హీరోతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం. అంటే ఎనీ టైం చూస్తున్నారు కదా డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లతో అయితే చిన్న హీరో చేయడం అంటున్నాడు. మీ లైఫ్ లో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ మా మదర్. ఓకే, సూపర్. అన్నిటికీ మదర్ ఎక్కువగా, అమ్మ ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. బయట ఎక్కడ వెతకక్కర్లే బ్రో ఇన్స్పిరేషన్ కి, ఇంట్లోనే ఉంటది. ఓకే, నెక్స్ట్ హీరోయిన్. ఓకేనా? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైప్ ఆఫ్ మ్యూజిక్? మ్యూజిక్ మెలోడీ. ఓకే. మీకు అతిపెద్ద భయం ఏంటి? భయాలు లేవు. ఏదైనా చెప్పాలి. భయం అంటే భయం లేదని చెప్పకూడదు. బాలయ్య బాబు మీరు ఇంకో టంగ్ ట్విస్టర్ వేస్తారేమో. ఇంకొక విషయం మర్చిపోయారు, నేను బాలయ్య బాబు ఫ్యాన్ కూడా. ఓకే, సో భయం ఉండదు. మీకు అతిపెద్ద బలం? మదర్, మా మమ్మీ. అతిపెద్ద బలహీనత? బలహీనత కూడా మమ్మీనే. ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంటుందో మనం అక్కడే. మీరు జీవితం మొత్తం ఒకే రంగు దుస్తులు ధరించాలంటే? బ్లాక్. ఏ కలర్? నో డౌట్ బ్లాక్. బ్లాక్. ఓకే. మీకు ఇష్టమైనటువంటి జంతు, యానిమల్? డాగ్. ఓకే. మీకు ఓకే కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, మీకు ఇష్టమైన సెలబ్రిటీ జంట ఎవరు? సెలబ్రిటీ జంట విరాట్ అనుష్క. ఓకే. ఓకే, హీరోయిన్ నవ్వుకుంటే ఏం చేసేవాళ్ళు?
సాఫ్ట్వేర్. సూపర్. నెక్స్ట్ హాయ్ బ్రో చెప్పండి. సారీ స్టార్ట్ చేద్దామా? రెడీ. నువ్వు ఎక్కువగా ఎవరికి టైం ఇస్తావు, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఇవ్వాలనుకుంటే? ఇవ్వాలనుకుంటే బాగా చిన్న ఫ్రెండ్ సర్కిల్ నాది. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను, ఫ్యామిలీకి ఇస్తాను, అమ్మకి, అమ్మ 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 మా మమ్మీకి ఇస్తాను బ్రో. ఓకే. ఇప్పుడు వరకు ఎంతమందితో డేట్ చేశారు? 1 or 2? నిన్నే. నిన్ను 100 డేట్ అంటే బ్రో ఐ మీన్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ అంటే ఇంకా 9 dates మళ్ళీ అది వేరేలా వెళ్ళిపోతాయి కదా, అందుకు నాకు భయం. ఏం లేదు బ్రో, అట్లా లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. అలా కాదు, సరదాగా ఇలాగే సరదాగా అంటే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అయితే మొత్తం వస్తాయి రావు. నేను చెప్పరు లాస్ట్ లో చెప్పుకుందాం. మళ్ళీ ఇప్పుడు టైం సరిపోదా మనకి? మీరు చెప్పుకున్నా ఏముండవు. ఓకే. నీకు ఇష్టమైన సీజన్? వింటర్. ఓకే, సూపర్. ఒకే రోజు చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఒకే టైంలో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తావు? ఏం బ్రో కలవాలనుకోవడమే పెద్ద ఊహ. ఇద్దరులో ఎవరైనా ఒకే రోజు ఒకే టైంలో ఇద్దరులో ఎవరిని కలుస్తావు? చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని? ఇద్దరిని అడుగుతాను బ్రో. ఏమడుగుతావు? సిచ్యువేషన్ మీరే చెప్పండి సార్. ఇద్దరు క్యాన్సిల్ చేస్తారు డేట్. ఏమో బ్రో తెలియదు. ఏదైనా ఒకటి చెప్పాలి. హైపోథెటికల్ ఏదైనా ఒకటి చెప్పాలి. ఆల్రెడీ ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి కలిసే ఉంటారు కదా, ఇద్దరిని కలుస్తారు. అదేలే అలా మరీ అంత డిప్లొమాటిక్ గది కానీ ర్యాపిడ్ ఫైర్ బ్రో. తెలియదు, కష్టం బ్రో, నిజంగా చాలా కష్టం. ఓకే ఓకే. ఫ్రీ టైంలో ఎక్కువ ఏం చేస్తుంటావు? నిద్రపోతా బ్రో. ఓకే, ఇంతవరకు అయితే రాసి పెట్టాను. అమ్మయ్య, ఇంకా రాద్దాం అనుకున్నాను, అలా రైజ్ అయింది హార్ట్ బీట్ 2 క్వశ్చన్లకి. సో ఇంకా ఆ మూవీ గురించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ జర్నీ మాదైతే. ఇట్ సైడ్ నుంచి స్క్రీన్ అటువైపు నుంచి చెప్పాలంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు బ్రో. నేను చెప్పినట్టే ఆ పెయిన్, ఆ బాధ పడినోడు వాడు తిట్టుకునే తిట్లు కన్నా కనెక్ట్ అవుతారు ఆ బాధకి. డెఫినెట్లీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆన్ ఎ రష్ అలా వెళ్ళిపోతుంది స్టార్ట్ అయితే మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్స్ట్రాడినరీ పెద్ద సినిమా మేము అనంగానే వివర్ లైక్ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా రిలేట్ అవుతారు, బాగుంటుంది, మంచి సినిమా. వల్గర్ గా కూడా ఉండదు ఎక్కడ. ఇట్ ఈస్ వెరీ హెల్దీ. 100% అందరూ వచ్చి చూడొచ్చు. మీరేం చెప్తారు? ఒక మాటలో చెప్పాలనుకుంటే సినిమా గురించి ఏం చెప్తారు? అందరూ ఖచ్చితంగా వచ్చి చూడండి, నచ్చుతుంది ఫర్ ష్యూర్. ఈఎంఐస్ లేకుండా ఎవరికి ఉంటుంది ఈ కాలంలో? క్రెడిట్ కార్డ్ పక్కా తీసుకుంటారు. ఏ జాబ్ చేస్తున్నాను 100%, ఇల్లు, హోమ్ లోన్స్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా వచ్చి థియేటర్స్ చూడండి 27 Feb. ఓకే. మా హీరో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి టికెట్లు తీసుకోండి. సినిమా చూసి వచ్చి మరి ఇంకొకసారి స్వైప్ చేయరు. క్రెడిట్ కార్డుల విషయంలో రిగ్రెట్ అవుతుంది. అంటే ఆ క్యారెక్టర్ బాధపడుతుంటాడు, ఆ క్యారెక్టర్ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, వాడికి హెరాస్మెంట్ అవుతుంటది, కానీ మనం ఎంజాయ్ చేస్తాం, రిలేట్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం ఇన్ ఏ ఫన్నీ వే. అండ్ యా చెప్పినట్టు హెల్దీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఓకే. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తాను? నేనైతే పిఎన్ అర్జున్, మా డిఓపి, నన్ను ఆన్ బోర్డ్ చేసిండు. సేమ్, ఎందుకంటే నన్ను ఆన్ బోర్డ్ చేసింది కూడా మా డిఓపి. సిమిలర్, ఆయన కాదు కానీ టీమ్ కి బ్రో ఆపర్చునిటీకి ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ కి. పరిగెడుతూ ఉన్న టైంలో మంచిగా తకిట తదిమి తందానలో ఒక ఏదైనా సాంగ్ లో లిటిల్ బిట్ మీలో ఎవరైనా సరే మీ ముగ్గురు. బ్రో ఆయన ఏదో పాడాడని అందరం గాయకులు సింగర్స్ కాదు. ఆహా, అందరూ సింగర్స్ అవసరం లేదు, అందుకనే బాత్రూమ్ అని పెట్టించారు. బాత్రూమ్ లో ఎన్ని సినిమాలు చూడాలి, ఒక పాట పాడలేదు. స్టూడియో ఖాళీ చేయాల్సిన అలాంటిది ఈవినింగ్ 6 కి వచ్చి మైక్ పట్టుకుని పాడేస్తాం మేము. చిన్న లిటిల్ బిట్ మీరు. నా గొంతు అసలే బాగాలేదు, సో ఇందాక సాంగ్ బాగా పాడారు మీరు. తీసుకో. నిన్న రిలీజ్ అయిన సాంగ్ కి మంచి అప్లాస్ వచ్చినాయి బ్రో. మధ్యలో నుంచి అలా లేస్తుంది పాట.
Okay. నుంచి బాగుంటది, అలా అక్కడ బాగుంటది. నాకు ఎగ్జాక్ట్ గా లిరిక్స్ గుర్తులేవు. వేణు ఏదో దగ్గర నుంచి ఆ, అక్కడి నుంచి చాలా బాగుంటది. ఇలాంటి సెషన్ పెడతామని తెలుసుంటే మా మ్యూజిక్ చదువుకుని వచ్చేవాళ్ళు. పిలిచి టైటిల్ సాంగ్ కూడా అదిరిపోదు అసలు. అవును. చాలా బాగుంది. సో సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా బాగుంది. మీరు చూసారా సాంగ్? నేను ఒక సాంగ్ విన్నాను ఆల్రెడీ, రాత్రి విన్నాను. అదే ఎలా ఒక- అనిపించింది? ఒకటే బాగుంది, వచ్చింది. మ్యూజిక్ అదే బాగుంది. సో ఖచ్చితంగా మేము కూడా మా స్టూడియో నుంచి మొత్తం అందరం కూడా డెఫినెట్లీ బ్రో. ఫ్రీ టికెట్లు వేస్తారా? ఎందుకు బ్రో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసుకోమన్నాను కదా. ఓకే ఫ్రీగా స్వైప్ చేసుకొని తర్వాత కట్టేసుకోండి బిల్స్. ఓకే, తప్పకుండా ఇంట్రెస్ట్ మీరు పే చేయాలి, ఎందుకంటే అదే కదా మా బాధలు మరి. మీకు నచ్చుతుంది కదా లేదు, ఇంకా మీరు నేను- రిగ్రెట్ అవ్వరు, ఆ, వచ్చి చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మన మూవీ ఎంటర్ టీమ్ తో అయితే మీరు ఈ ఇంటర్వ్యూని అయితే చూస్తున్నారు. ఈ 27th అయితే మూవీ రిలీజ్ కాబోతుంది, తకిట తదిమి తందాన. మరి ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హీరో, హీరోయిన్ అండ్ ఫ్రెండ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో హిట్ మచ్. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి టైం.